నా పేరు భుక్యా రవినాయక్, కాంగ్రెస్ పార్టీ ఎస్టీసీఎల్ బయ్యారం మండల అధ్యక్షుని. ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు మరియు మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, కాంగ్రెస్ పార్టీ సైనికులు మరి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, బయ్యారం మండలంలో వారం రోజుల క్రితం ఒక మండల నాయకుడిని గ్రామ శాఖ అధ్యక్షులు సస్పెండ్ చేస్తారు. అసలు ఇది ఎక్కడైనా ఉందా? సస్పెండ్ చేయాలి అంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఒక నోటీస్ అనేది పంపించాలి. నోటీస్ పంపించిన తర్వాత దానికి ఆయన వివరణ ఇస్తారు, ఎక్కడ ఏం జరిగింది, ఏంది, వాట్ ఈస్ వాట్, దాని మీద చర్చ ఉంటుంది. ఒకటి ఫస్ట్ పాయింట్. రెండోది, ఏదైనా ఒకవేళ మండల అధ్యక్షుడు సస్పెండ్ చేయాలి అంటే అటు ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి కానీ, ఇటు మన జిల్లా అధ్యక్షులు భరచంద్ర రెడ్డి గారి దగ్గర నుంచి కానీ వాళ్ళు ఆదేశాలు జారీ చేయాలి. ఇది రెండో పాయింట్. ఇది ఏమీ లేకుండా మళ్ళీ దానికి గ్రామ శాఖ అధ్యక్షుడు నువ్వు చేసింది, నువ్వు సస్పెండ్ చేసింది అదే కరెక్ట్ అనేసి మరి ఒక అధ్యక్షులు గారు దానికి ఒత్తాసు పలకడం. ఇది మన బయ్యారం మండలంలోనే జరుగుతుందా, లేదంటే వేరే జిల్లాల్లోనే జరుగుతుందా, ఏమైనా రాష్ట్రాల్లో జరుగుతుందా? మరి రాష్ట్రాల్లో చూసుకుంటే మన మంత్రులు కానీ, సీఎంలు కానీ, డిప్యూటీ సీఎంలు కానీ, ఎమ్మెల్యేలు కానీ చాలా విధాలుగా ఒక్కొక్కసారి వల్గర్ లాంగ్వేజ్ తోటి ఆయన ఎవరు ఇదనో చాలా విధాలుగా మాట్లాడుతున్నారు. అలా అనుకుంటే ఇప్పుడు జగ్గారెడ్డి గారు మొన్న ఏదో మాట్లాడు, మరి అందరినీ సస్పెండ్ చేసుకుంటూ పోతుంటే ఎవరు ఉంటారు? కాంగ్రెస్ పార్టీలో ఒక సీఎం గారే ఉంటారు. వల్గర్ లాంగ్వేజ్లో ఏదో జరగరాని జరుగుతుంది. కానీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ సైనికులు ఇల్లందు కాన్స్టిట్యున్సీలో 5 మండలాలు, 5 మండలాల్లో ఎమ్మెల్యే కోరం కనకయ్య గారి కోసం కష్టపడిన వ్యక్తులే ఉన్నాము. ఒక్కొక్కరు 1000 మందితోటి సమానం. ఇక్కడున్న కార్యకర్తలు ఒక్కొక్కరు 100 మందితోటి సమానం. మేము ఆ టైంలో ఎమ్మెల్యే గారి నాయకత్వంలో అందరం జాయిన్ అయినాం. పార్టీ కాండో కప్పి మమ్మల్ని ఆహ్వానించారు ఎమ్మెల్యే గారు. ఎందుకంటే ఎమ్మెల్యే గారితో ఆ చనువు ఉంది, ఎమ్మెల్యే గారిని ఎలాగైనా గెలిపియాలి. అప్పటికి మేము జాయిన్ అయిన తరుణంలోనే ఖచ్చితంగా మీరు ఎమ్మెల్యే గారు మీరు 50,000 సుమారు 60,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తారు, మేము ఖచ్చితంగా కష్టపడతాం అనే ఇక్కడి నుంచే మేము సంకేతాలు జారీ చేసిన రోజులు కూడా ఉన్నది. నా ఫేస్బుక్లోనే దాదాపున ఒక 100 మందిని ట్యాగ్ చేసి మీరు 60,000 మెజార్టీతో గెలుస్తున్నారు, అదే జరిగింది. మా సామాజిక వర్గాన్ని కూడా ఏకదాటికి తీసుకురావడంలో ప్రత్యేక పాత్ర పోషించినాం. అది మూడో పార్ట్. రెండోది, ఇల్లందు నియోజకవర్గంలో లక్కినేని సురేందర్ గారు, మడతా వెంకట్ గౌడ్ గారు వీళ్ళు లేకపోయినా ఈరోజు ఎమ్మెల్యే గారు 50,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు, కింది స్థాయి ఉన్న లీడర్లు అంతే తప్ప వత్తాసు పలికి ఏదో మొత్తం అటైనా నేనే ఉంటా, ఇటైనా నేనే ఉంటా అని ఆ వ్యక్తులను చూసి కాదు. ఆ వ్యక్తులను చూస్తే ఓట్లు కూడా వేయరు. అది మన బయ్యారం మండల ప్రజలకు తెలుసు, ఇల్లందు కాన్స్టిట్యున్సీలో ఉన్న నాయకులందరికీ తెలుసు.